తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. యువకుడిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినందున అతనికి అవకాశం ఇచ్చామని, కానీ అతని ప్రవర్తన ఆశించిన విధంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పుట్టా మహేష్ యాదవ్ చేసిన తప్పుకు పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి రావటం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశం ఇచ్చాం, కానీ ఈ విధంగా వ్యవహరించారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా? గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్దవాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నానని, క్రమశిక్షణ విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవటం కరెక్ట్ కాదని సమావేశంలో సీఎం అన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం సూచించారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు మరికొందరు దొరికిన విషయం తెలిసిందే. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు చెప్పినా పోలీసులు పరీక్షల్లో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఆ 4గురిలో ఎంపీ పుట్టా కూడా ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై ఎంపీ పుట్టా మాట్లాడుతూ ఫామ్ హౌస్లో డిన్నర్కు హాజరైన మాట నిజమే అని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా అని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటా అని చెప్పారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. యువకుడిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినందున అతనికి అవకాశం ఇచ్చామని, కానీ అతని ప్రవర్తన ఆశించిన విధంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పుట్టా మహేష్ యాదవ్ చేసిన తప్పుకు పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి రావటం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశం ఇచ్చాం, కానీ ఈ విధంగా వ్యవహరించారు. అసలు ఆ పార్టీలకి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా? గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్దవాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నదని, క్రమశిక్షణ విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవటం కరెక్ట్ కాదని సమావేశంలో సీఎం అన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం సూచించారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు మరికొందరు దొరికిన విషయం తెలిసిందే. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు చెప్పినా పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఆ 6గురిలో ఎంపీ పుట్టా కూడా ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై ఎంపీ పుట్టా మాట్లాడుతూ ఫామ్ హౌస్లో డిన్నర్కు హాజరైన మాట నిజమే అని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా అని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటా అని చెప్పారు.